టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ వెన్యూకి సంబంధించి తాజాగా ఐసీసీ నుంచి కీలక సమాచారం వెలువడింది. ఇప్పటికే కొన్ని ఫిక్స్డ్ వెన్యూలు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల అదనంగా మరిన్ని వేదికలు ఖరారు చేసింది. ఐసీసీ కొత్తగా ప్రకటించిన ప్లేయింగ్ కండిషన్స్ వల్ల శ్రీలంకకు హోమ్ సెమీఫైనల్ ఆడే అవకాశం తెరుచుకుంది. వారు ఒకవేళ సెమీస్ కు వెళ్తే అక్కడ ఏ జట్టుతో ఆడాల్సి వస్తుందనే అంశంపై వెన్యూ డిసైడ్ అవుతోంది. సూపర్ 8 దశ నుంచి శ్రీలంక చివరి 4లోకి వస్తే భారతదేశం లేదా పాకిస్తాన్ కాకుండా మరో జట్టును ఎదుర్కొంటే ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా అన్ని స్టేక్ హోల్డర్లకు పంపిన కమ్యూనికేషన్ లో స్పష్టం చేసింది. ఒకవేళ పాకిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకుంటే మాత్రం సెమీఫైనల్ 1 కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్తాన్ క్వాలిఫై కాకపోయినా శ్రీలంక క్వాలిఫై అయ్యి భారత్ ను తప్ప మరో జట్టుతో ఆడితే అదే వేదికలో మ్యాచ్ కొనసాగుతోంది. ఇలా కాకుండా పాకిస్తాన్ శ్రీలంక 2 సెమీఫైనల్స్ కు చేరుకోలేకపోతే ఆ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ కు మారుతుంది. రెండో సెమీఫైనల్ మాత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరుగుతోంది. ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్ కు వస్తే ప్రత్యర్థి ఎవరు అన్నది సంబంధం లేకుండా వాంఖడే వేదికగా ఉంటుంది. కానీ ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్ జరిగితే మాత్రం ఆ మ్యాచ్ కొలంబోకు షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ శ్రీలంక ఈ 3 జట్లు సెమీఫైనల్ కు చేరుకోలేకపోతే సూపర్ 8 గ్రూప్ 1 లో టాప్ లో నిలిచిన జట్టు గ్రూప్ 2 లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో కోల్కతాలో ఆడుతోంది. గ్రూప్ 2 విజేత గ్రూప్ 1 రన్నరప్ తో ముంబైలో తలపడుతుంది. సూపర్ 8 గ్రూపుల కాంబినేషన్ సైతం ఈసారి ఆసక్తికరంగా మారింది. గ్రూప్ 1 లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. గ్రూప్ 2 లో పాకిస్తాన్, శ్రీలంకతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంక, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండటం వల్ల ఈ 2 జట్లు సెమీఫైనల్లో ఒకదానితో ఒకటి తలపడే అవకాశం లేదు.